హలో స్టూడెంట్స్, వెల్కమ్. ఈ టాపిక్లో మనం గ్యాస్ మెటల్ ఆర్క్ వెల్డింగ్ GMAW ద్వారా ఫ్లాట్ పొజిషన్లో 10 mm థిక్ MS ప్లేట్ పై సింగిల్ ది బట్ జాయింట్ని కన్స్ట్రక్ట్ చేయడం మరియు ఎవాల్యుయేట్ చేయడం నేర్చుకుందాం. ఈ పాఠం ముగిసేలోగా మీరు గ్యాస్ కట్టింగ్ మరియు గ్రైండింగ్ ద్వారా బెవెలింగ్తో ప్లేట్స్ని ఎలా తయారు చేయవచ్చో నేర్చుకుంటారు. రూట్ గ్యాప్ మరియు టాక్ వెల్డ్ని సెట్ చేయడం, వెల్డ్ బీడ్ని డిపాజిట్ చేసి వెల్డ్ మీద సర్ఫేస్ డిఫెక్ట్స్ ఉన్నాయా అని పరీక్షించడం. వెల్డింగ్ ప్రాసెస్కి కావాల్సిన టూల్స్ ఏంటో చూద్దాం. స్టీల్ రూల్, బాల్ పీన్ హ్యామర్, హాఫ్ రౌండ్ ఫైల్, ట్రై స్క్వేర్, టాంగ్స్, చిప్పింగ్ హ్యామర్, స్టీల్ వైర్ బ్రష్, పర్సనల్ సేఫ్టీ ఎక్విప్మెంట్, కీ మరియు స్పానర్, హెల్మెట్ టైప్ స్క్రీన్, యాంగిల్ గ్రైండర్, ఫ్లో మీటర్ ఉన్న గ్యాస్ రెగ్యులేటర్, CO2 గ్యాస్ హీటర్, షీల్డింగ్ గ్యాస్ హోజెస్, వెల్డింగ్ పవర్ సోర్స్, స్పీడ్ మరియు వోల్టేజ్ ఉన్న వైర్ ఫీడర్స్, సప్లై ఆఫ్ ఎలక్ట్రోడ్ వైర్, వెల్డింగ్ గన్, షీల్డింగ్ గ్యాస్ సిలిండర్. మనం ఇప్పుడు GMAW ప్రక్రియ ద్వారా ఫ్లాట్ పొజిషన్లో ఉన్న MS 10 mm థిక్ మైల్డ్ స్టీల్ ప్లేట్ పై సింగిల్ వే బట్ జాయింట్ యొక్క తయారీని చూద్దాం. స్పెసిఫికేషన్కు అనుగుణంగా MS ప్లేట్ను కట్ చేయండి. 150 mm పొడుగు, 50 mm వెడల్పు, 10 mm మందం. MS ప్లేట్స్ యొక్క అంచులను నిర్దిష్టించబడిన కోణంలో బెవెల్ చేయండి. ప్రతి బెవెల్డ్ ఎడ్జ్ అంచులో 2 mm రూట్ ఫేజ్ను గ్రైండ్ చేయండి లేదా ఫైల్ చేయండి. జాయిన్ చేయవలసిన పీసెస్ను బాగా క్లీన్ చేయండి. ప్లేట్ యొక్క పై భాగంపై, గ్రూవ్ యొక్క సైడ్ వాల్స్ మరియు జాయింట్ యొక్క కింది భాగంపై ప్రత్యేకమైన గమనం వహించండి. స్టిక్ 5 నుండి 8 mm, మ్యాక్సిమం 10 mm ఉండాలి. .8 mm డయా వైర్కు 80 నుండి 90 ఆంపియర్ కరెంట్ని సెట్ చేయండి. 18 నుండి 19 volts ఆర్క్ వోల్టేజ్ సెట్ చేయండి. వాయుమండలం యొక్క మాలిన్యం నుండి వెల్డ్ మెటల్ను రక్షించేందుకు గ్యాస్ ఫ్లో ప్రమాణాన్ని 8 నుండి 10 LPM మధ్యలో సెట్ చేయండి. 10 mm మందం ఉన్న ప్లేట్లకు ట్రాన్స్వర్స్ డిస్టార్షన్ని తప్పించేందుకు జాయింట్ని 183 degreesకు ప్రీసెట్ చేయండి. .2 mm రూట్ గ్యాప్ ఉండేలా ప్లేట్ సెట్ చేయండి. సమానమైన అంతరం ఉండేలా టాక్ వెల్డ్ చేయండి. మనం ఇప్పుడు GMAW ద్వారా ఫ్లాట్ పొజిషన్లో ఉన్న MS 10 mm మందమైన ప్లేట్ పై సింగిల్ వే బట్ జాయింట్ యొక్క వెల్డింగ్ ప్రాసెస్ను చూద్దాం. వెల్డింగ్ టేబుల్పై టాక్ వెల్డెడ్ జాబ్ను సెట్ చేయండి. టార్చ్ యొక్క కోణాన్ని ప్రయాణం దిక్కువైపు 5 నుండి 15 డిగ్రీల వరకు మెయింటైన్ చేయండి. ఉత్తమమైన రూట్ పెనెట్రేషన్ను పొందేందుకు రూట్ రన్ను డిపాజిట్ చేయండి. రెండవ రన్లో ఎటువంటి నాన్ మెటాలిక్ ఇంక్లూజన్స్ లేకుండా చూసుకునేందుకు కార్బన్ స్టీల్ వైర్ బ్రష్తో రూట్ రన్ను క్లీన్ చేయడం చాలా ప్రాముఖ్యం. రెండవ రన్ కోసం కరెంట్ను 90 నుండి 100 ఆంపియర్ మరియు 19 నుండి 20 volts ఆర్క్ వోల్టేజ్కు సెట్ చేయండి. రెండవ రన్లో తక్కువ ట్రావెల్ స్పీడ్ను మెయింటైన్ చేయండి. రూట్ రన్తో పోల్చండి.
మూడవ రన్ కోసం సెమీ సర్క్యులర్ సైడ్ టు సైడ్ వేవింగ్ మూవ్మెంట్ క్రెసెంట్ మోషన్ను ఉపయోగించండి. బీడ్ యొక్క రెండు వైపుల చివర్లో ఎటువంటి అండర్ కట్స్ లేకుండా ఫుల్ సైడ్ వాల్ ఫ్యూజన్ సాధించేందుకు డోస్ చివర్లో బీడ్ యొక్క రెండు వైపులా సమానమైన ఫిల్లింగ్ను పొందేందుకు 1 నుండి 2 సెకండ్ల విరామాన్ని తీసుకోండి. సరి అయిన మరియు సమమైన బీడ్ ప్రొఫైల్ మరియు 1 నుండి 1.5 mm రీఎన్ఫోర్స్మెంట్ ఉండాలి. ఇప్పుడు మనం GMAW ప్రాసెస్ ద్వారా ఫ్లాట్ పొజిషన్లో సింగిల్ వీ బడ్ జాయింట్ యొక్క హెచ్చరిక క్రమాన్ని మరియు ఇన్స్పెక్షన్ చేసే విధానాన్ని చర్చిద్దాం. GMAW కోసం సురక్షిత హెచ్చరికలు. సూచించబడిన దానికంటే ఎక్కువ ఫ్యూజ్లను ఎప్పుడు ఇన్స్టాల్ చేయకండి. ఎలక్ట్రికల్ కనెక్షన్స్ టైట్గా ఉన్నాయా అని కన్ఫర్మ్ చేసుకోండి. ఆపరేషన్ సమయంలో మెషిన్ను తెరవకండి. మంచి వెంటిలేషన్ ఉండాలి. సరైన రంగు గల లెన్సెస్ను ఉపయోగించండి. ఒట్టి కళ్ళతో ఆర్క్ను చూడకండి. సరైన బట్టలను ధరించండి. గ్రైండింగ్ చేసేటప్పుడు సేఫ్టీ గ్లాసెస్ వేసుకోండి. కాలిపోయేటువంటి వస్తువులను వెల్డ్ ఏరియా నుంచి దూరంగా పెట్టండి. వెల్డింగ్ మెషిన్ను ఎప్పుడూ సరిగ్గా అర్త్ చేయండి. వెల్డ్ సైజ్ మరియు జాయింట్ ఆకారం ఒకేలాగా ఉన్నాయని పరిశీలించండి. సమానమైన లెగ్ లెంత్ ఉందా అని నిశ్చయించుకోండి. వెల్డెడ్ ఏరియాను క్లీన్ చేయండి మరియు వెల్డ్లో డిఫెక్ట్స్ ఉన్నాయని పరిశీలించండి. ఇప్పుడు డిఫెక్ట్లను చూద్దాం. క్రాక్, స్పాటర్స్, ఓవర్లాప్, improper fill, ఈ టాపిక్లో మనం నేర్చుకున్నది వివెనింగ్తో ప్లేట్ని రెడీ చేయడం, రూట్ క్యాప్ని సెట్ చేయడం మరియు ట్యాక్ వేర్ చేయడం, వేవింగ్ టెక్నిక్ని యూజ్ చేసి సెకండ్ అండ్ థర్డ్ రూట్ రన్ని డిపాజిట్ చేయడం, వెల్డ్ డిఫెక్ట్ని ఇన్స్పెక్ట్ చేయడం. థ్యాంక్ యూ స్టూడెంట్స్. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.